హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు ఏంటంటే మేము బయటకు వెళ్తున్నాం. చాలా టైం వచ్చింది, గ్యాప్ వచ్చింది. నేను బ్లాగ్స్ కూడా పెట్టాక అండ్ కొంచెం బిజీగా ఉండే. సో ఈరోజు అక్క వాళ్ళతో మళ్ళీ వీకెండ్ సాటర్డే, సో బయటికి వెళ్తున్నాము. చూస్తూ బ్లాగ్ చూస్తూ ఎంజాయ్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి థ్యాంక్స్ అండి. సో పెద్దగానే నేను బైక్ పైన స్టార్ట్ అయినాం అన్నమాట. ఇంకొక వాళ్ళు కార్లో స్టార్ట్ అయ్యారు. ఇక్కడికో కాదండి, ప్రకృతి రెస్టారెంట్కి వెళ్తున్నాము. ఇది ప్రకృతి రెస్టారెంట్ వచ్చేసి గీతా భవన్ దాటాక ఉంటుంది, రామ్నగర్ సైడ్. ఇంకా కరెక్ట్గా క్లియర్గా చెప్పాలి అంటే అమూల్ డైరీ దాటాకనే, దగ్గరలోనే అమూల్ డైరీ దాటాకనే ఉంటుంది. మీరు గూగుల్లో కూడా కొట్టచ్చు, ఈజీగా దొరుకుతుంది డైరెక్షన్స్. అండ్ ప్రకృతి రెస్టారెంట్ ఫైనల్గా రీచ్ అయ్యాము. ఇక్కడ ఆల్రెడీ ఫోటో సెక్షన్ స్టార్ట్ అయినాయి. నేను కూడా ఫొటోస్ దిగాను అనుకోనండి. ఇక బయట లైటింగ్ కానీ చాలా బాగుంటుంది. అట్మాస్ఫియర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే కొంచెం చిల్లింగ్ వైబ్స్ అనేవి ఉంటుంది. ఇక్కడ 3 టైప్స్ అండి. లెఫ్ట్ సైడ్లోనే అయితే హట్ టైప్ కైండ్ ఆఫ్ స్టైల్ సిట్టింగ్ అరేంజ్మెంట్స్, మిడిల్లోనేమో గార్డెనింగ్ టైప్ సిట్టింగ్ అరేంజ్మెంట్స్, రైట్ సైడ్లోనేమో వెస్టర్న్ టైప్. ఇంకా ఇక్కడ బ్యాక్ సైడ్లో ప్రొజెక్టర్ చూస్తున్నారు కదా, సాంగ్స్ ప్లే అవుతాయి. చాలా బాగుంది, నాకైతే నచ్చింది. అండ్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ నాకు నచ్చిన ఫేవరెట్ లిస్ట్లో రెస్టారెంట్. నాకైతే చాలా నచ్చింది. అంటే కొంచెం కాజీ టైప్ ఫీల్ వస్తుంది. అండ్ ఇక్కడ మేము యాక్చువల్లీ బయట కూర్చున్నాం అన్నమాట. అక్కడ కొంచెం కూర్చొని అక్కడనే తిందాం అనుకున్నాం, కానీ అక్కడ లైటింగ్ సరిగ్గా లేదని మళ్ళీ మేము లోపలికి వెళ్ళాము. ఇక చాలా బాగుంది. కాకపోతే ఇటు చూసిన అంటే ఇక్కడ కూర్చున్న ఒక ప్లేస్ మనము ఇది నచ్చలేదని ఉండదు. చాలా బాగుంది రెస్టారెంట్, నాకైతే నచ్చింది. అండ్ మేము అంటే లోపలికి తీసుకెళ్తున్నాడు వెయిటర్. ఇక ఇందులో సిట్టింగ్స్ అరేంజ్మెంట్స్ ఉన్నాయని, సిట్టింగ్ అవైలబుల్స్ ఉన్నాయని. ఎవరైతే రెస్టారెంట్స్ రిజర్వేషన్స్ కానీ, కిటీ పార్టీస్ కానీ, లేదంటే నార్మల్గా రిజర్వేషన్ ముందే చేసుకోవచ్చు, బుక్ కూడా చేసుకోవచ్చు అట. సో ఇక్కడ తను టేబుల్స్ జాయిన్ చేశారు. మేము ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి సో టేబుల్స్ 2 జాయిన్ చేసి. అండ్ మేము మెనూ చూస్తున్నాం, మాకు ఏం ఆర్డర్ చేయాలో అర్థమే అవ్వట్లేదు. వెజ్లో అయితే ఇంకా చాలా డిఫికల్ట్. ఈజీ అంటారు కానీ పన్నీర్ అంటారు కానీ ఆల్మోస్ట్ ఎట్లా మళ్ళీ పన్నీర్ దగ్గరికి వేస్తాము. వెజ్ కోల్హాపూరిని వెజ్ చట్పట్ అనే డిష్ని ఆర్డర్ చేసాము కర్రీస్లో. అండ్ చపాతీస్, బటర్ నాన్స్. అది తిన్నాక తర్వాత ఆర్డర్ చేసుకుందాం అనుకున్నాం. ఇక్కడ మా చిన్నది ఆగట్లు కూర్చుంటే అల్లరి. చిన్నారి తల్లి నా నింగి జాబిలి నీవెన్నెలంది వెలుగు. ఆడు సైలెంట్ కూర్చున్నాడు. జస్ట్ ఈసారి సైలెంట్ కూర్చున్నాడు. కాకపోతే మనం ఈసారి సైలెంట్ కూర్చోలే, రివర్స్ అయింది రోల్. అండ్ ఆఫ్ కోర్స్ తను కూడా అప్పుడప్పుడు ఇక చిన్నపిల్లల మూడు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఫుడ్ వచ్చేసిందండి. ఈ ఫుడ్లో వెజ్ కర్రీస్ ఏంటివంటే వెజ్ చట్పట్ అండ్ వెజ్ కోల్హాపూరి చెప్పాము, బటర్ నాన్స్ కూడా చెప్పాము. ఫుడ్ వాజ్ నైస్. అంటే ఇందులో ఒక కర్రీ కొంచెం స్పైసీ ఉంది, ఎందుకంటే వాళ్ళు చెప్పడమే స్పైసీ చెప్పారు. నేను స్పైసీ తినను, వాళ్ళు తింటారు. కాకపోతే ఇట్ వాజ్ నైస్. నాకు అంత ఎక్కువ స్పైసీ లేదు, నాకైతే నచ్చింది. ఫస్ట్ లెమన్ స్క్వీజ్ చేసుకోకుండా తిన్నాను, తర్వాత స్క్వీజ్ చేశాక తిన్నాను. ఇట్ వాజ్ నైస్. 10 out of 7 ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ ఫుడ్ తినుకుంటా నేను ఎంజాయ్ చేస్తున్నా, వాళ్ళు మాట్లాడుకుంటా. అండ్ నెక్స్ట్ ఏం ఆర్డర్ ఇద్దామని డిస్కస్ చేసి ఆర్డర్ చేసాము. ఇట్లా తినుకుంటా మా అక్క వాళ్ళ కూతురుతో నేను ఎంజాయ్ చేస్తాను, ఆడుతున్నా తనతోటి. यो बाबा క్యారెట్ బఠానీ ఇగో ఇదే బాబానే అద్దా. యాక్చువల్లీ ఇట్ వాజ్ అ క్యూట్ మూమెంట్. తనతోటి వెయిటర్ కూడా ఆడాడు, తను ఒక్క దగ్గర ఆగట్లేదు. సో వెయిటర్ తనతో కొంచెం ఆడాడు అండ్ ఫోటో కూడా దిగాడు. అండ్ తను మిడిల్లో చైర్ చెప్పుకొని మాత్రం కూర్చుంది స్టైల్గా. సో మా అక్క ఫోటో తీస్తుంది, తను అస్సలు వినట్లేదు.
ఫుడ్ వేసాంగ్ సంథింగ్ చెప్పారు, స్ప్రింగ్ రోల్ కైండ్ ఆఫ్. నాకు కొన్ని తినాలని ఉండే, నాకు బటర్ నాన్ తోటి ఎనఫ్ అయిపోయింది. వాళ్ళు బిర్యానీ కోసం వెయిట్ చేస్తున్నారు, అలానే తినుకుంటూ మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఫుడ్ మాత్రం బాగుంది, 10/7 ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ హోటల్ వెయిటర్ సర్వీసెస్ మాత్రం చాలా బాగుంది. పొలైట్నెస్ ఇట్ వాజ్ 10/10 నిజంగా. అండ్ బిర్యానీ కూడా చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. అంటే వాళ్ళు చెప్పారు దా మరి చూపెడదాం దా మమ్మీకి దా. ఏమైంది? వచ్చిందా? వచ్చింది. ఏం లే, ఫుడ్ ఇరుక్కుందట, వచ్చిందట. వచ్చిందా? గుడ్. రుదా నేను పోతున్నాను. నేను పోతున్నా. అయిందా? ఏమైంది? అందుకే చెప్పిన అటు ఇటు రన్ చేయకు అవుతుంది అని చెప్పిన అయింది. అట్లా పీకకు, ఇంకా అవుతుంది ఇష్టం. ఏడైంది చూపెట్టు. ఇక్కడ యాక్చువల్లీ నా ఫుడ్ అయిపోయిందని వెయిటర్ నాకు ఫింగర్ బౌల్ తెచ్చాడు, తనకు కూడా కావాలని సిప్ చేశాడు. తన ఫుడ్ కాలేదని వెయిటర్ తెలియదు. సో ఫైనల్గా తన ఫుడ్ అయిపోయినాక తెచ్చాడు, ఖుషి అయ్యిండు. అది సంగతి అన్నమాట. అలా ఎంజాయ్ చేసాము. అండ్ ఇక్కడ మా చిన్నది ఒక్క దగ్గర వెయిట్ చేయలేదు. సో పోనీలే అని అక్కడక్కడనే ఆడుతుంది, కానీ మేము కూడా వదిలిపెట్టాము. అంటే తను ఒక్క దగ్గర కూర్చోలేదు, సరేలా ఆడుకొని అని వదిలిపెట్టాము. వెయిటర్కి తను చేసే పనులు తను చిన్న చిన్న బుజ్జి పనులు మాటలతోటి తనకు కూడా నచ్చినట్టుంది. వెయిటర్ తనతో కొంచెం ఆడాడు. అండ్ ఫైనల్గా బిల్ వచ్చేసిందండి. బిల్ వచ్చేసి 1360. అండ్ మేము పే చేసి బయటకు వచ్చేసాము. అండ్ ఇట్ వాజ్ అ నైస్ వీకెండ్. క్వాలిటీ టైమ్ స్పెండ్ చేసాము, గుడ్ క్వాలిటీ టైమ్. అండ్ ఇట్ వాజ్ అ నైస్. నిజంగా వీకెండ్ ఎలా గడిచిపోయిందో తెలియదు. త్వరగా వీకెండ్ వస్తే చాలండి, ఉట్టిగానే గడిచిపోతాయి. అండ్ పార్కింగ్ లాట్లో మేము వెయిట్ చేసాము వాళ్ళు స్టార్ట్ అవ్వడంతో. అండ్ స్టార్ట్ అయ్యాక మా అక్క మా జస్సు మేము బైక్ పైన స్టార్ట్ చేసాము. ఇంటికి వెళ్ళే ముందు నాకు గుర్తుకొచ్చింది మళ్ళీ మా మమ్మీ నా ట్విన్ సిస్టర్ వాళ్ళు రాలేదు. వాళ్ళ కోసం శివశక్తిలో ఐస్ క్రీమ్ అంటున్నా. ఫస్ట్ ఐస్ క్రీమ్ తీసుకుందాం అనుకున్నాం, మళ్ళీ తర్వాత బాదం మిల్క్ అది తీసుకుందాంలే అని వాళ్ళిద్దరికి బాదం మిల్క్ తీసుకున్నామండి. మా జేషారు కూడా మళ్ళీ బాదం మిల్క్ కావాలి అంటే సో బాదం మిల్క్ తీసుకున్నాను. అంజీర్ మిల్క్ బస్ 100 इसमें डाल वो नीचे रबर बैंड बादल मिलता है ना या थैंक्स डाल అంతేనండి. బాయ్. వీకెండ్ అలా గడిచిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంతేనండి. బాయ్.